మనతో పాటు మాట్లాడడానికి ఆర్ కృష్ణ ఉన్నారు. సార్ మాట్లాడదాం. నమస్తే అన్న, ఏం చెప్పబోతున్నారు ఈ దీక్షతోటి? ఈరోజు చట్టబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల వాగ్దానం ప్రకారము 42% రిజర్వేషన్లు అమలు చేయాలని పార్టీ పరంగా వద్దు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ వేలాది మంది ఈరోజు చూస్తున్నారు. మీరు తండాలుగా ఉదయం నుంచి వస్తూనే ఉన్నారు. ప్రజలలో ఇప్పటికే చాలా బలమైన ఉద్యమం గ్రామ స్థాయిలో పికప్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ రోజు ఇక్కడ సత్యాగ్రహం స్టార్ట్ చేసిన రేపటి నుంచి అన్ని జిల్లాలలో ఎక్కడికక్కడ కుల సంఘాలు బీసీ సంఘాలు టెంట్ వేసి ఉద్యమాలు చేస్తారు. తెలంగాణ ఉద్యమం నాకైతుంది. తెలంగాణ ఉద్యమం పికప్ కానీ 20 ఏళ్ళు పట్టింది. బీసీ ఉద్యమం ఒక 1 year లోపల మా హక్కులు మాకు ఇవ్వాలని పల్లెకు ఇంటింటికి వెళ్తారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఏమి కోర్టు కొట్టేస్తుంది, ఇవి అభ్యంతరాలు ఉన్నాయి అనొద్దు. ఎందుకు కొట్టేస్తుంది కోర్టు? జనాభా లెక్కలు ఉన్నాయి. రాజ్యాంగం 243 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు తీర్పుంది 50% సీలింగ్. ఎందుకు కోర్టు కొట్టేస్తుంది? అదే కోర్టు 60%, 70%, జార్ఖండ్ 90%, తమిళనాడులో 70%, అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఈయన ఎందుకు కొట్టేస్తుంది? కొట్టేస్తే మేము చూసుకుంటాం. నీ పని నువ్వు చేయి. ఎందుకు కొట్టేదనే నువ్వు లేట్ చేస్తున్నావు? కాబట్టి కొట్టేస్తే కోర్టు మీద కొత్త నీవెందుకు బదనామవుతావు? నీవు చేసే పని నువ్వు చేయి, మిగతా పని మేము చూసుకుంటాం. కాబట్టి మీన మేల్చారు లెక్క పెట్టకుండా క్యాబినెట్ కమిటీ అని అదే అని ఇది అని పార్టీ అని బీసీలకు గొంతుకు వస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఊరుకునేది లేదు. బీసీలకు అన్యాయం చేయొద్దు. అన్యాయం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు. ఇప్పటికే ఇంటింటికి వెళ్ళిపోయింది ఈ సబ్జెక్టు. కాబట్టి ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా స్పందించి మా రిజర్వేషన్ మా వాటా మాకు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తా ఉంది అంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సాకుగా చూపి సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు స్థానిక ఎలక్షన్లు పెట్టాలని హైకోర్టు తీర్పు ఉంది. ఆ సాకుగా చూపి ప్రభుత్వం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినట్టుంది. ఈ రిజర్వేషన్లు ఇవ్వకుండానే పాత పద్ధతిలోనే మళ్ళీ వెళ్ళి ఎలక్షన్లు పోవడానికి ఆల్రెడీ రంగం అంతా సిద్ధమవుతా ఉంది. కలెక్టర్తో వాళ్ళతో ఆల్రెడీ సంపర్కం జరుగుతూ ఉన్నాయి. మీరు ఏం చేస్తారు? ఈ ఉద్యమం ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఇది వాళ్ళ సీట్ల ఎసరు పెట్టే వారి దాకా పోతుంది. వాళ్ళకి డిపాజిట్లు రాని పరిస్థితి ఏర్పడుతుంది భవిష్యత్తులో. అందుకే ఓటు రూపకంగా ప్రజా ఉద్యమ రూపకంగా ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మొండిగా ప్రభుత్వం పోతే ఏం చేయబోతా ఉన్నారు బీసీ సంఘాలుగా? మీరు ఉద్యమంను తీసుకుపోతాం ముందుకు, ఇంకా ఉద్యమాన్ని తీసుకుపోతాం. అప్పటికి కూడా దిగకపోతే తప్పనిసరి సీరియస్ గా తీసుకుంటామని చెప్పి ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారు తీసుకున్నటువంటి నిర్ణయం తెలంగాణ యావత్ ప్రజలకు ఇవాళ ఒక పెద్ద దిక్సూచిగా ఈ అడుగు వేయడం అనేది చాలా గొప్ప విషయం. రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ అయిపోయింది. ఈ రిజర్వేషన్లు ఇవ్వకుండానే మేము పార్టీ పరంగా ఇచ్చి ఎలక్షన్లకు పోతాం. ఏదైతే కోర్టు ఇచ్చిందో హైకోర్టు చెప్పినటువంటి ఈ సెప్టెంబర్ 30 తారీఖు వరకు గడువు ఇచ్చింది. ఆ లోపు మేము పెట్టాల్సిందే ఎలక్షన్లు. అందుకే మేము ఇవి ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి ప్రభుత్వం సైడ్ నుంచి వస్తున్న వాదన మీరేమంటారు? రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యలేదని చౌకబారు మాటలు మాట్లాడితే రాహుల్ గాంధీ గారు నిర్దాక్షిణ్యంగా తెలంగాణ బిడ్డలకు ఇచ్చిన మాట జవదాటినట్టే. రేపు ప్రజల ముందర రాహుల్ గాంధీ గారు ఏం ముఖం పెట్టుకొని, రేవంత్ రెడ్డి గారు ఏం ముఖం పెట్టుకొని, కాంగ్రెస్ ఎంపీలు మినిస్టర్లు ఏం ముఖం పెట్టుకొని రేపు మన లోకల్ బాడీ రిజర్వేషన్లు ఓట్ల కోసం వెళ్తారో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే వాళ్ళకే ఇంగితంగా వాళ్ళ మాట వాళ్ళకే వదిలేసినాం. మా చేత కాదు అనడం అనేది సిగ్గుచాటు. నీ చేతనైనంత వరకు పోరాడిన తర్వాత దాని సమస్య ఏదైనా ఉంటే, సుప్రీంకోర్టులో ఏదైనా సమస్య ఉంటే, అదేవిధంగా దాని వ్యతిరేకులు ఎవరైనా ఉంటే ఎదుర్కోవడానికి బీసీ సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. ఆర్ కృష్ణ నేతృత్వంలో అన్ని బీసీ సంఘాలు ఒకటై దద్దరిల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎప్పుడైనా చేతగాని మాటలు మాట్లాడకుండా రాహుల్ గాంధీ మాటలు మడవ తిప్పనోడు తెలంగాణ రోడ్డు మళ్ళీ అనే మాట మీరు వెనకకి తీసుకోండి. మీకు చేతగానప్పుడు మీరు మీ పార్టీ పరంగా మీరే చేయడానికి ఆర్ కృష్ణయ్య గారు ఎన్టీ రామారావుతోనే కొట్లాడి 20% చేపించాడు. కోట్ల విజయభాస్కర్ రెడ్డితో కొట్లాడి 34% రిజర్వేషన్లు పెంచిపించిన ఘనత ఆర్ కృష్ణయ్య ఉద్యమాలకే ఉంది. 42% మీరెవరైంది చేయడానికి పార్టీ పరంగా? ఈ మాట అనడానికి రాష్ట్ర ప్రజాప్రతినిధులకు కొద్దిగా సిగ్గు శరం అనిపించాలి.
ఎందుకంటే ఇంత నినాదాన్ని తీసుకొచ్చాక ప్రతి పార్టీ కూడా బీసీ ఎజెండాను మోసుకుంటుంది భుజాల మీద. ఇలా అలాంటి ఎజెండాను మీరు చేతగా ప్రభుత్వం ఉండి కూడా మీకు చేత కాకపోతే ఎంత సిగ్గుచేటో ఒక్కసారి ఆలోచన చేయండి. నా మాట వినండి. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు గవర్నర్ ఆమోదించలేదు కదా, రాష్ట్రపతి ఆమోదించలేదు కదా, మళ్ళీ ఒకసారి ఆర్డినెన్స్ తీసి గవర్నర్ పంపి ఆయన ఆమోదించకపోతే ఆటోమేటిక్ గా నువ్వు అసెంబ్లీలో శీతాకాల సమావేశంలో అమలు జీవో తీసి ఎలక్షన్లకు వెళ్ళు. దాని పరిణామాలను ఎదుర్కోవడానికి మేము బీసీలం సిద్ధంగా ఉన్నాం. అది కూడా మీకు చేత కదా. మరి ఓడిపోయినట్టు మీరు గొప్పలు చెప్పుకోవడానికి, భుజాలు ధరుముకోవడానికి కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నానికి మీరు చేయకండి. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర సమస్య, కేంద్రంది కాదు. కేంద్రంది ఏమున్నా కానీ విద్యా ఉద్యోగ పరంగా 9th షెడ్యూల్లో చేర్చడమే వాళ్ళ బాధ్యత. 9th షెడ్యూల్లో కృష్ణ గారు అఖిలపక్షాన్ని తీసుకుని తప్పకుండా మెడలు వంచి 9th షెడ్యూల్లో పెట్టడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని చెప్పి గుర్తు చేస్తున్నా. అదే బీసీ రిజర్వేషన్లు అనేవి ఏదైతే 42% స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఇవ్వాలి. అంటే ఏదైతే అసెంబ్లీ పాస్ చేసిన బిల్ ఏదైతే ఉందో అది పార్లమెంట్ కేంద్రానికి పంపించినా సరే కేంద్రం ఆమోదం తెలపకపోయినా సరే ఆర్డినెన్స్ తీసుకొచ్చి అయినా సరే చేసే అవకాశాలు ఉన్నాయి. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. అదే నేను అంటున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా దాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి మేధవర్గం ఏదైతే ఇప్పుడు మనకి న్యాయ నిపుణులు అందరూ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలని చిత్తశుద్ధి ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయొచ్చు. లేదు కేవలం వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్లు వాళ్ళు చూసుకుంటారో లేదు కేంద్రానికి పంపించాను కేవలం ఒక సాకుతోటి దీన్ని ఆపే ప్రయత్నం జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక 42% రిజర్వేషన్ సాధ్యమయ్యే పనేనా? మీరు గతంలో ఏవైతే ఇప్పుడు 50% రిజర్వేషన్లు దాటితే అమలు కావని చెప్పి అపోహ ఉందో అది మనకు కులగన్న జరగకముందు జరిగిన సంఘటన. ఇప్పుడు కులగన్న అయింది అంటే బీసీలకు ఒక బేస్ అనేది ఉంది. ఈ రోజు కులగన్న అనేది ఒక బేస్ ఉంది. గతంలో జరిగిన ఏవైతే రిజర్వేషన్లు కొన్ని 50% దాటిని కొట్టేశారో వాటికి బేస్ లేదు. కాబట్టి ఈసారి బేస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అవి కోర్టులో కానీ లేకపోతే రాజ్యాంగ పరంగా నిలబడతాయి. బీసీలలో ముస్లింలు కలిసిరు కాబట్టి బిల్లు ఆగుతుంది అనే ఒక ప్రధాన ఆరోపణ ఉంది. మీరు ఏమంటారు దీనిపైన? ఇదే రిజర్వేషన్లు గతంలో గుజరాత్ వేరే రాష్ట్రాల్లో కూడా అమలు అవుతున్నాయి. అంటే బీసీలలో కొంత పర్సంటేజ్ వాళ్ళు ఉన్నారని చెప్పి ఏదైతే వాళ్ళు మెలిగి పెడుతున్నారో గుజరాత్లో ఇచ్చిన దాంట్లో కూడా ఉన్నారని చెప్తున్నారు. అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. వాళ్ళకి నిజంగా ఆ రకమైన అనుమానం ఉన్నట్టయితే అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు వాళ్ళు చర్చ పెట్టాలి కదా. అంటే బిల్లు ఆమోదం అయిపోయిన తర్వాతనే ఈ విషయాన్ని తీసుకొచ్చారు. అలా కాకుండా అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అసెంబ్లీలో ఒక డిస్కషన్ చేసినప్పుడు అప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు ఆ రోజు చర్చించాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి ఏదైతే ఇది రాజకీయ పార్టీలు మొత్తం సిండికేట్ గా ఉండి ఈ బీసీ రిజర్వేషన్లు ఆపుతారని అపోహ అందరిలో ఉంది. ఈ రోజు ఆర్ కృష్ణ గారు ఫైనల్ గా ప్రభుత్వం డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. మేము పార్టీ పరంగా ఇస్తాము 42%, కాకపోతే ఇది సాధ్యం అయితే లేదు అధికారికంగా ఇవ్వడము అని చెప్పేసి చెప్తా ఉంది. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు కూడా పాత పద్ధతిలోనే మళ్ళీ పోవాల్సిన అవసరం ఏర్పడింది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. మీరేమంటారు? అంటే పార్టీ పరంగా ఇచ్చే రిజర్వేషన్లు చెల్లవు. ఎందుకంటే అది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, రేపొద్దున ఇంకో పార్టీ ఇవ్వకపోవచ్చు. పార్టీ పరంగా ఇచ్చే రిజర్వేషన్లు అవి రిజర్వేషన్లే కాదు. ఇప్పుడు అడుగుతుంది ఏంటి, ఏవైతే ఆమోదం తెలిపిన బిల్ ఏదైతే ఉందో 9th షెడ్యూల్లో పెట్టమని బీసీ సంఘాలు అడుగుతున్నాయి. ఒకవేళ మీరు 9th షెడ్యూల్ పెట్టడానికి కేంద్రం ఒకవేళ లేట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని ఆమోదం తెలిపి ఈ ఏదైతే మనకి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏర్పాటు చేయమని ఉంటుంది. కాబట్టి పార్టీ పరంగా ఇచ్చే రిజర్వేషన్లు అనేవి ఎట్టి పరిస్థితుల్లో చెల్లవు. ఎందుకంటే ఆ పార్టీకి ఇష్టం ఉంది ఇస్తారు, అవి కొనసాగించే అవకాశాలు లేవు. మాకు చట్ట పద్ధతి కావాలి, రాజ్యాంగ పద్ధతి కావాలి. గతంలో కొట్టివేసిన బిల్లు ఏవైతే ఉన్నాయో అప్పుడు కులగన అవ్వలేదు. ఇప్పుడు బీసీ సంఘాలకి బీసీ సంబంధించిన కులగన అయింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ 9th షెడ్యూల్లో పెట్టినైతే మాత్రం ఖచ్చితంగా ఏదైతే మనకి రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉంటుంది. చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం ఎలక్షన్లకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండానే పోయే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మీరు ఏమంటారు? ఎలా దీన్ని బీసీ సంఘాలు మీరు ఎలా ప్రతిఘటిస్తారు? బీసీ సంఘాలు కాదు, ఈరోజు రేవంత్ రెడ్డిని ఎవరు అడగలే 42% ఇవ్వమని. ఆయన గద్దెనెక్కడానికి బీసీల ఓట్లు దొండుకోవడానికి ఆయన వాగ్దానాలు చేసిండు కామారెడ్డి డిక్లరేషన్ లో. ఈ రోజు ఇవ్వకుండా పోతే ఈరోజు గ్రామాలలో ప్రజలు కాంగ్రెస్ నాయకులను చెప్పులతో కొట్టే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా నువ్వు 42% ఇవ్వాల్సిందే. ఈరోజు పార్టీ పరంగా ఏదో ఇస్తాము, మిగతా పార్టీలు ఇవ్వని అంటారు. మరి ఆ రోజు తెలియదా నీకు పార్టీ పరంగా ఇస్తాము, సాధ్యమవుతుంది ఇది ఈ విధంగా మేము చట్టం రిజర్వేషన్ తెచ్చి ఢిల్లీకి వెళ్ళి తీసుకురావడం తెలియదా? ఇవన్నీ మోసం చేయడానికే, బీసీ ప్రజలు మోసం చేయడానికే ఈరోజు రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేసింది. కాబట్టి రేపు రిజర్వేషన్ లేకుండా పోతే బీసీలు తరిమి కొడతారు కాంగ్రెస్ వాళ్ళని, రేవంత్ రెడ్డి సర్కార్ని. థ్యాంక్ యూ. మీరేమంటారు? గత 20 నెలలుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో
మీరు 6 నెలల్లో చేస్తారన్నటువంటి రిజర్వేషన్లని, స్థానిక సంస్థలు 42% చేస్తారన్నటువంటి రిజర్వేషన్ని మీరు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? పబ్లిక్ ఎందుకు నా బీసీలను మోసం చేస్తామని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇదే ఇందిరా పార్క్ సాక్షిగా 3 మహాదానాలు పెట్టినాము, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినాము, ప్రతి జిల్లా తిరిగినాము, ప్రతి బీసీ యొక్క మనోభావాలు తెలుసుకున్నాము, మేము పోరాటాలు చేసిన తర్వాత ఈరోజు బీసీలకు 2 బిల్లు అసెంబ్లీలో పెట్టి రాష్ట్రపతి దగ్గర పంపించి ఈరోజు మరొక నాటకం ఆడుతూ ఉంది ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ జాగృతి పక్షాన. మేము తెలంగాణ జాగృతి నాయకులందరం కూడా ఒకటే ఒక డిమాండ్ ఏంటంటే 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి దాన్ని తూచా తప్పకుండా దాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. 40% రిజర్వేషన్ లేకుండా ఎలక్షన్లకు పోతే మాత్రం ఖచ్చితంగా బీసీ సమాజం మీకు కర్రుగాల్చి వాత పెడుతుంది, మిమ్మల్ని గ్రామాలకు రాణించే పరిస్థితి ఉండదు. దీని మీద రాబోయే రోజుల్లో ఒకవేళ మీరు పార్టీ పరం నిర్ణయిస్తా అంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాం, దీని మీద కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎలక్షన్లు స్థానిక ఎలక్షన్లు పోతే మీరు ఎలా ఉండబోతుంది బీసీ సంఘాలుగా? ఈ రోజు 2 పార్టీలు ఈరోజు దొండ వైఖరి ఈ రోజు ఏదైతే రిజర్వేషన్లు 42% ఇస్తా అన్నాయో, ఏదైతే రాజ్యాంగంలో రాసి ఉంది, ఏదైతే మనం అసెంబ్లీలో ఏదైతే చట్ట ప్రకారం ఈ యొక్క బిల్లును మనము గవర్నర్ కాకుండా కూడా ఈ యొక్క చట్ట సభల్లో ఆమోదం పొంది మన పార్లమెంట్కి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏది అసెంబ్లీలో మీరు ప్రవేశపెట్టాలి. దీని ఇప్పుడు ప్రభుత్వం మొండిగా పోతే మీరు ఎలా చేయబోతా ఉన్నారు? బీసీ సంఘాలుగా ఏం ప్లాన్ చేయబోతా ఉన్నారు? సుదీర్ఘంగా 40 సంవత్సరాల నుంచి 42% గురించి మేము పోరాడుతూ ఉన్నాము. దీనిపైన క్లారిటీ ఇవ్వకుండా ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్కి పోతే మాత్రము బాగుండదు. తెలంగాణ కాదు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అగ్గి పెడతామని చెప్పేసి కూడా కిషన్ నాయర్ యొక్క ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.